సార్ 3 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన. నిన్న గవర్నరు ప్రసంగాన్ని కూడా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి బాయ్‌కట్ చేశారు. బీఏసీ మీటింగ్‌లు కూడా వెళ్ళలేదు. సో ఇంకా అసెంబ్లీ సెషన్స్‌కి వెళ్ళినట్టే అనుకోవచ్చా ఈ పరిణామం చూస్తే? ఇప్పుడు ఆయన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకున్నాడే మీనింగ్ అంతే కదా. అవును సార్. ఇప్పుడు గవర్నర్ ప్రసంగము, తర్వాత బడ్జెట్ సమావేశాలు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ అప్పుడే అర్థమైంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్ళిపోయాడు. అవును సార్. స్పీకర్ ఎన్నిక, ఆ సాంప్రదాయాలు, ఆ ప్రోటోకాల్స్ కూడా ఆయన పట్టించుకోలేదు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ నాకు ఇవ్వాలి అని చెప్పి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ బిహేవ్ చేయాల్సిన రీతిలో బిహేవ్ చేయలేదన్నది విమర్శ కదా. అవును సార్. నీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వలేదు, సో 10% అనే రూల్ పెట్టారు. ఆ రూల్ను నువ్వు క్వశ్చన్ చేశావు. నేను కూడా చాలా చాలా వివరంగా చెప్పాను. ఎక్కడ లేదు 10% అని. సెక్షన్ 12B ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్లో లేదు, మరి ఇంకెక్కడ కూడా లేదు. సో ఈ 10% పేరిట ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు అని నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ హోదా ఉందా లేదా అన్న తర్వాత హోదాతో అదనంగా వచ్చేది ఏంటి? కొన్ని ప్రోటోకాల్స్ అంతే కదా. అల్టిమేట్గా అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడు అవకాశం ఇస్తారా లేదా అన్నదే కీలకం. నువ్వు ప్రతిపక్ష నేత అని హోదా ఇచ్చి గౌరవం ఇవ్వకపోతే ఏమొస్తుంది? ప్రతిపక్ష నేత అని హోదా ఇస్తారు, గౌరవం ఇయ్యరు, అప్పుడేమొస్తుంది? అవకాశం ఇయ్యరు. అల్టిమేట్గా అసెంబ్లీలో 164 మంది 175లో 164 అటువైపు ఉండగా, స్పీకరు అటువైపు ఉండగా, స్పీకర్ స్వభావం అందరికీ తెలిసి ఉండగా, సో ఇక జగన్మోహన్ రెడ్డి హౌ డస్ హి ఎక్స్పెక్ట్ అసలు? సో అందువల్ల ప్రతిపక్ష నాయకుడు హోదా ఉందనుకుందాం. ఉదాహరణకు అజ్యూమింగ్ దట్ ఎస్ 18 ఎమ్మెల్యేస్ ఇప్పుడు 11 గెలిచారు, ఇంకో 7 గెలిచి ఉన్నారు అనుకుందాం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో కలిగే గౌరవంలో తేడా ఉంటుందని నేనేమనుకోను. ఎందుకంటే 23 మంది సభ్యులున్న చంద్రబాబు నాయుడు పట్ల జగన్ ఎలా వ్యవహరించాడో చూశాం కదా. వైసీపీ ఎలా వ్యవహరించిందో చూశాం కదా. కొడాలి నాన్లు, రోజాలు, అంబటి రాంబాబులు, వీళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నేత, ప్రజాస్వామ్యంలో ఆయన షాడో చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి తర్వాత సభలో అంతటి హోదా, ఆయన గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని గుర్తించి మాట్లాడారా? వాళ్ళు మాట్లాడిన తీరు మనం చూడలేదా? అవే ఏలనగా అవే ఏ రకంగా మాట్లాడారు? అందువల్ల ఒకసారి మనకు అందుకే మా ధర్మశాస్త్రాలు తత్వాలు చెప్తాయి, ఎక్కడికి పోవు మన కర్మలు మనం వెంటాడుతూనే ఉంటాయని, ఎవరు చేసిన కర్మను వాళ్ళు అనుభవించక తప్పదు అని. సో అందువల్ల వైసీపీ ఎలా వ్యవహరించిందో టీడీపీ అంతకన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నాయి అనుకోను. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మాకు అవకాశం వస్తుంది, మేము చూసుకుంటా ఉంటే రావచ్చు, రాదని కూడా నేను అంటలేను. సో అటు కానీ బట్ రియాలిటీ ఏంటి? 5 ఏళ్ల పాటు మీరు వ్యవహరించిన తీరే ఇప్పుడు మీరు అనుభవించక తప్పదు. అలాంటప్పుడు అనుభవించడానికి సిద్ధపడాలి. నేను చంద్రబాబు నాయుడు అనుభవించలేదా 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? మామూలు ఫుట్బాల్ ఆడాడు రాజశేఖర రెడ్డి. అఫ్కోర్స్ ఈ రకమైన అవమానాలు అప్పుడు ఉన్నాయా లేవా తర్వాత చర్చ. కానీ అలాగే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అనుభవించాడు కనుకనే మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ 5 ఏళ్ళు అనుభవించారు కనుకనే ప్రజలు ముఖ్యమంత్రి చేశారు. అందువల్ల తిరిగి ప్రజల్లోకి పోవటానికి సభను, సభా సాంప్రదాయాల్ని, సభా మర్యాదల్ని గౌరవించాల్సిందే. బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, అసహనం ఉండొచ్చు, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, అవన్నీ ఉంటాయి. 11 సీట్లకు పడిపోతుండదా? 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గిపోతే ఏకఛత్రాధిపత్యంగా ఏలినామనుకున్న పరిస్థితి నుంచి సామంతరాజ్యం కూడా లేకపోతే ఉండదా? ఉంటుంది. కానీ దట్ ఈస్ డెమోక్రసీ అనే ఫీలింగ్ ఉండాలి. ప్రజలే రాజులను చేస్తారు, ప్రజలే ప్రభువులను చేస్తారు, ప్రజలే పల్లెకి ఎక్కిస్తారు, మళ్ళీ పల్లెకి దించుతారు కూడా ప్రజలే. దానికి సిద్ధపడితేనే ప్రజాస్వామ్యం. గెలుపు ఓటములను సమానంగా తీసుకోగలిగా స్థితప్రజ్ఞత ఉండాలి. సో స్థితప్రజ్ఞత ఆ స్థాయిలో ఉండకపోయినా ఎంతో కొంత ధర్మరాజు స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత స్థాయిలో ఉండాలి కదా. సో ఎంతో కొంత స్థాయిలో స్థితప్రజ్ఞతను రాజకీయ నాయకత్వం చూపెట్టాలి. సో ఎంత గొప్ప నాయకుడైనా ప్రజలే తలుచుకుంటే ఎక్కడుంటారో మనకు తెలుసు కదా. సో అందువల్ల ఆ రైట్ స్పిరిట్ను జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించలేదు, అధికారంలో ఉన్నవారు ఎలాగో ప్రదర్శించరు. అందుకే ఈ పరిణామాలు అనివార్యంగా జరుగుతాయి. సో ఒక్కొక్కటి నాకు లీడర్ తప్ప చేసిన ఇయలే, నన్ను మస్తూదన్ రావు అవమానించాడు, నన్ను అవకాశాలు ఇలా మెల్లగా స్లోగా అసలు అసెంబ్లీకే వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి ఉంటాడా అనే అనుమానానికి కూడా కారణమవుతుంది. అందువల్ల ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా
ఢిల్లీ యాత్రలు పెట్టుకున్నాడంటేనే అర్థమవుతుంది. 4 రోజుల తర్వాత పెట్టుకోవచ్చు కదా. అవును. సో ప్రభుత్వంతో పోరాడాల్సిన వేదిక ఢిల్లీ కాదు, ప్రభుత్వంతో పోరాడాల్సిన వేదిక శాసనసభ, ప్రభుత్వంతో పోరాడాల్సిన వేదిక ప్రజాక్షేత్రం. ప్రజాక్షేత్రంలో అవకాశాన్ని వదులుకొని నీవు క్రికెట్ ఆడాల్సింది క్రికెట్ గ్రౌండ్లో, సినిమా థియేటర్లో కాదు. క్రికెట్ షుడ్ బి ప్లేడ్ ఆన్ ద గ్రౌండ్ కదా, అక్కడే ప్లే చేయాలి. నీకు యూ కెనాట్ ప్లే సమ్వేర్ ఎల్స్. సో ఎక్కడ ఏది చేయాలో అదే చేయాలి. అందువల్ల సభను వదిలేసి ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తా అంటే ఈల్ సమ్ పబ్లిసిటీ, కానీ ప్రభావం ఉండదు. సభకు వచ్చినప్పుడు రకరకాల ఉంటాయి, కానీ ప్రజా సమస్యలే ఆయుధంగా, ప్రజా సమస్యలే కవచంగా చేసుకొని పోరాడాలి. అప్పుడు నీకు ప్రజలే రక్షణ ఉంటుంది కదా. నిన్ను కొడితే ప్రజలకే తాకాలి, నీవు కొడితే శత్రువుని కొడితే శత్రువుకే తాకాలి, శత్రువు నిన్ను కొడితే ప్రజలకే తాకాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను తనకు కవచంగా ధరించి అసెంబ్లీకి వెళ్ళాడు అనుకోండి, ఆ కూటమి తెలుగుదేశం సభ్యులు ఏ దాడి చేసినా ఎవరికి తగులుతుంది? ఆయన తగలదు, కవచాన్ని తగులుతుంది, ప్రజలకు తగులుతుంది. అందువల్ల ప్రజా సమస్యలే కవచంగా చేసుకొని అసెంబ్లీకి వెళ్ళడమే ఆయనకున్న పరిష్కారం తప్ప యుద్ధభూమి నుంచి పారిపోయి నేను నాకంటూ సెపరేట్ యుద్ధభూమి తయారు చేసుకుంటా అంటే దట్ డజంట్ బెనిఫిటింగ్. రాజకీయంగా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందా అనేది ప్రశ్నార్థకం.